సరే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి, అప్పుల బాధల నుంచి బయటపడటానికి, మొండి బాకీలు తొందరగా వసూలు కావటానికి రావి ఆకు దీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా ఒక వెండి పళ్ళెం కానీ, ఒక ఇత్తడి పళ్ళెం కానీ, ఒక రాగి పళ్ళెం కానీ తీసుకోండి. ఆ పళ్ళెంలో 3 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత మచ్చలు లేనటువంటి ఒక రావి ఆకుని తెచ్చుకోండి. రావి ఆకు దీపం పెట్టేటప్పుడు రావి ఆకు మీద ఎలాంటి మచ్చలు ఉండకూడదు. మచ్చలు లేని రావి ఆకు తెచ్చుకొని ఆ రావి ఆకుని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టండి. ఆ రావి ఆకుని మీరు బొట్లు పెట్టినటువంటి వెండి పళ్ళెంలో కానీ, రాగి పళ్ళెంలో కానీ, ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచండి. ఆ రావి ఆకు కూడా 3 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలు తీసుకోండి. ఆ 2 మట్టి ప్రమిదలు చక్కగా నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆరబెట్టి సిద్ధం చేసుకుని ఉండాలి. ఆ 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి